మేడం ఈ పండక్కి 3 సినిమాలు వస్తున్నాయి. ఏ సినిమా గురించి వెయిటింగ్ మీరు? మేము వెంకీ మామ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. సంక్రాంతికి వస్తున్నాం. అవునవును. ఎలా అనిపించింది? 3 పాటలు ఉన్నాయి కదా. ఇప్పుడు వరకైతే బానే ఉంది, చూడాలి, వెయిట్ చేసి చూస్తాం. 3 పాటల్లో ఏ పాట బాగా నచ్చింది మీకు? పాట పేరు అంటే గోదావరి గట్టు. గోదావరి గట్టు కరెక్ట్. సంక్రాంతి ఆ పాట చాలా బాగుంది. సంక్రాంతికి కరెక్ట్ గా రాజమండ్రి భీమవరంలోకి సెట్ అయ్యేలా మంచి పాట వచ్చారు. వెయిట్ చేస్తున్నాం. రాజమండ్రి మాది కాదు, మా ఫ్రెండ్స్ రాజమండ్రి, వెయిట్ చేస్తున్నాం. ఓకే, చాలా మొహమాట పడుతున్నాడు కదా. మాది భీమవరం అన్న. సంక్రాంతి అనగానే మన భీమవరంలో గుర్తొచ్చేది కోడి పందాలు ఇంకా సినిమాలు. అవి చూసి ఫుల్ గా అయిపోవడమే మనం. అంటే అలా అయిపోవడానికి ఏ సినిమా చూడబోతున్నాం? డాకు మహారాజ్, జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ అది ఫస్ట్ రోజు వెళ్తామన్నా కంపల్సరీ. జాన్ 10 కదా అది. దానికి వెళ్ళిన తర్వాత డాకు మహారాజ్. ఎన్ని కోడి పందాలు గెలిచి ఉంటావు ఈ పండక్కి? లేదన్నా, వెయ్యం జస్ట్ చూడడం వరకే, అంతే. ఎంకరేజింగ్. గుండాట్లు అలాంటివి లేదు లేదు లేదు. నైట్ టైం అయితే ఇంకా అలా మన సైడ్ ఉంటాయి కదా. మీరన్నా? బాలయ్య, ఆబ్వియస్లీ బాలయ్య. బాలయ్య డైలాగ్ మంచి. బాలయ్య బాబు గారి డైలాగ్ ఫ్లూటు జంక ముందు తర్వాత ముందుగా చాలా పండింగ్. అన్న మీరు? నా పేరు రానా అన్న. నేను మూవీలు చూడను. చూడరా? లేట్గా చూస్తా. ఆల్రెడీ రానా అనే హీరో ఉన్నాడు కాబట్టి ఇంకా లేదు కానీ చూడండి. అంత ఇంట్రెస్ట్ అంత స్పీడ్గా పోయి చూడే అవసరం లేదు. చిన్న చూద్దాం, అంటే అయిపోయిందో చూద్దాం. ఓకే, వార్ 2 మ్యాన్. మీరండి? వెంకీ మామ. వెంకీ మామ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ గురించి. అండ్ మోర్ ఓవర్ తన మూవీ సెలెక్షన్ స్క్రిప్ట్ అంతా బాగుంటది. అందరూ చూడొచ్చు, ఆ ఫ్యామిలీ అందరూ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. రిలీజ్ అయిన 3 పాటల్లో ఏ పాట మీకు బాగా ఇష్టం? గోదావరి. గోదావరి గట్టు రామచిలకేనా? మీరు కూడా రామచిలకలా చాలా బాగున్నారు. చెప్పండి మేడం. అందులోని సాంగ్సే కాకుండా ఒక స్టెప్. మా డాన్సర్ ఇక్కడ ఉండగా నేను డాన్స్ చేస్తే అది అవమానం. మాస్టర్, ఈ సంక్రాంతికి ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. తగ్గేదే లేదా? తగ్గేదేలే. కాదు, ఎలా అనిపించింది పుష్ప మూవీ చూసారా? కానీ ఫస్ట్ పార్ట్ నచ్చిందండి మాకు. సెకండ్ పార్ట్ కన్నా ఫస్ట్ పార్టే బాగా నచ్చిందా? ఓకే, ఈ న్యూ ఇయర్ కి ఉన్న 5గురు ఇక్కడే ఉన్నారు. ఏ రెజల్యూషన్ తీసుకున్నారు మీరు? నేను లా అవుదామని రెజల్యూషన్ తీసుకున్నా అన్న, కానీ అవ్వట్లేదు. అది ఎప్పటి నుంచో ఆ రెజల్యూషన్ లానే ఉండిపోయింది. అంతే, పూర్తి చేస్తాం, చెయ్యాలి. ఓకే, మీరు? రెజల్యూషన్ అంటూ ఏం లేదు, మన వర్క్ మనం చేసుకుంటూ పోవడమే, ఒక టార్గెట్ పెట్టుకొని. మీరు? పక్క పోదాం ట్రై చేస్తాను కానీ అవ్వట్లేదు. బిర్యానీలు ఎన్నో ఆపేయాలి మీరు. నేను నా పార్టీ నేను బాగా తెచ్చుకున్నాను బ్రో. వీళ్ళు ఎవ్వరు బాగా తెచ్చుకోవాలి. అటు బయట తీసుకొచ్చింది బ్రో. ఏం చెప్పాలి? సన్నగా అవ్వట్లేదు బ్రో, చాలా రోజులు. సరే మీరు చెప్పండి, మీరు రెజల్యూషన్ ఏం తీసుకున్నారు ఈ న్యూ ఇయర్ కి? వీళ్ళందరూ ఈ రెజల్యూషన్ అంతా చూసి రెజల్యూషన్ తీసుకోకూడదు అన్నారు. రెజల్యూషన్ తీసుకున్నారు. వీళ్ళు ఎలా ఫాలో అవ్వరు. ఎందుకు తీసుకోవాలి? మీ సమాధానంలో ప్రతిదీ అన్ప్రెడిక్టబుల్ గా ఉన్నాయి. మేడం మీరు చెప్పండి. మేమైతే ఫిట్నెస్ గురించి అనుకుంటున్నానండి. ఫిట్నెస్ బాగుండాలి ఈ సంవత్సరం అనేసి అనుకుంటున్నారు. ఓకే, మీరు? హైట్ ఉన్నది, చాలా హైట్ పెరగలేము కాబట్టి ఏదో మీరు సాలరీ కరెక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే, కంపెనీకి మళ్ళీ ఎందుకు? ఓకే, ఏదో స్కామ్ ఏదో అంటున్నారు, ఏంటది? ఒకరి నమ్మి డబ్బులు ఇచ్చారండి, ఆ డబ్బులు పోగొట్టుకుని బాధపడుతున్నారు పాండిచేరిలో. ఎవరు? మీరా? ఎవరు? ఆ ప్రబుద్ధుడి పేరు చెప్పు. పేరు చెప్పి మోసం చేస్తారా అన్న? అసలు ఇది ఎలా మోసం చేశాడు ఏంటి అసలే చెప్పు. ఏం కాదు, మూవీస్ అన్ని ఏం కాదు, చెప్పు. మా ఫ్రెండ్స్ వెళ్ళారన్న, రూమ్ ఇప్పిస్తానని 10,000 తీసుకున్నాడంట. అంతే, రూమ్ లేదు, ఏం లేదు, అలా కూర్చున్నారు వాళ్ళు. ఈడు వస్తాడని. అంతే, అంటే ముందే ఎవడు అన్నాడు 10,000 మోసం చేయడం ఆయన తప్పు కాదు, మోసపోవడం మీ తప్పు. వాళ్ళు పోయారు. ఇప్పుడు వరకు సినిమా కోసం మేము రివ్యూ చెప్పాం కదా, మా రివ్యూస్ కోసం వీళ్ళని రివ్యూ అడుగుదాం. ఓకే, వాళ్ళు అడుగుదామా? వాళ్ళు ఏదో పాపం పనులు చేసుకుంటూ ఉన్నారు కానీ అక్కడికి వెళ్ళాక ఇచ్చారా లేకపోతే ముందే ఫోన్ నెంబర్ల ద్వారా? వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కలిసారు. అంటే నేను వెళ్ళలేదు, వాళ్ళు వెళ్ళారు. ఓకే, వాళ్ళు ఇంకా అలా పోగొట్టుకున్నారు.
అవి మీ ఫ్రెండ్స్ అసలు నువ్వు మోసపోయావని బాధపడడం మానేసి అమ్మాయికి ఇచ్చేవా? పాటేస్తున్నాడా? సరే, ఈ న్యూ ఇయర్ లో మీరు తీసుకున్న రెజల్యూషన్ అన్ని బాగుండాలి, మీరు చూసే సినిమాలు కూడా అన్ని హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సో మచ్.